వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతదేశంలోనే బీజేపీలో నరేంద్ర మోడీ తర్వాత ఒక అగ్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఉండడం చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ముఖ్యంగా 4-5 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఫోబియా ఉందని, తమిళనాడు అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి పవన్ కళ్యాణ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం, అదేవిధంగా బీజేపీలో నరేంద్ర మోడీ తర్వాత అంతటి ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నిన్న మహారాష్ట్రలో జరిగిన ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ని మహారాష్ట్ర యువత కూడా ఛత్రపతి అని పొగడ్డంతో ఒక్కసారిగా ఇటు మహారాష్ట్ర మీడియా అయితేనేమి, నేషనల్ మీడియా అయితేనేమి పవన్ కళ్యాణ్కి భారీ స్థాయిలో హైప్ చేయడం. ఇదే క్రమంలో బీజేపీకి ఇప్పుడు మూలస్తంభంగా నరేంద్ర మోడీ తరువాత అమిత్ షా గారు ఉన్నారు. అమిత్ షా గారి తర్వాత పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ తర్వాత ఆ సెకండ్ ప్లేస్ వచ్చి పవన్ కళ్యాణ్ ఆక్రమించాడు. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి వ్యాఖ్యకు ఒక్కొక్క అర్థం ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో మనం గమనిస్తే ఫస్ట్ తమిళనాడును టార్గెట్ చేశాడు సనాతన ధర్మం పైన. అంటే ఆంధ్రాలో వచ్చి జగన్ను టార్గెట్ చేశాడు, తమిళనాడులో వచ్చి డిఎంకేని టార్గెట్ చేశాడు, అదేవిధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ను టార్గెట్ చేశాడు. ఇదే క్రమంలో తెలంగాణలో పాత బస్తీని టార్గెట్ చేశాడు. పాత బస్తీ అంటే అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ తర్వాత అంతటి ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణే కాబట్టి ఇక రాబో ఈ జమిలీ ఎలక్షన్స్లో అయితేనేమి, ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ జరగకపోతే 2029లో జరిగే ఎలక్షన్స్లో అయితేనేమి బీజేపీలో సెకండ్ ప్లేస్ పవన్ కళ్యాణే ఉంటాడని చెప్పి చాలామంది బీజేపీ నాయకులు కూడా మాట్లాడుకోవడం మనకు విశ్వసనీయ సమాచారం. కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలు మొత్తం ఒక విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని చెప్పి కొన్ని మీడియాలు చెప్తున్నప్పటికీ సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్ వేస్తున్న ప్రతి అడుగు బీజేపీకి ఆయువు పట్టుగా మారింది. బీజేపీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో, విస్తృత స్థాయిలో పయనిస్తున్నాడని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక రాబో కాలంలో రాబో ఎలక్షన్స్లో బీజేపీ రూలింగ్లోకి రావాలన్నా కూడా పవన్ కళ్యాణే కీలక పాత్ర పోషించబోతా ఉన్నాడు. అతని వల్లనే బీజేపీ ఫౌండేషన్ బీజేపీ అంటే ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి రూలింగ్లోనే ఉంది. కానీ నెక్స్ట్ టర్మ్ కూడా బీజేపీ రావాలి అని అంటే దాంట్లో క్రియాశీలక పాత్ర పవన్ కళ్యాణే పోషించబోతా ఉన్నాడు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలు మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్కి ఇంత క్రేజ్ ఉందని చెప్పి నిన్న మీటింగ్లో ఎవరు ఊహించని పరిస్థితుల్లో జనాలు రావడం, అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారితో పవన్ కళ్యాణ్ని పోల్చడం ఒక విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇంతటి క్రేజ్ ఉండే పవన్ కళ్యాణ్ ఇంకా నెక్స్ట్ బీజేపీలో నరేంద్ర మోడీ తర్వాత సెకండ్ ప్లేస్ పవన్ కళ్యాణ్ అని చెప్పి నేషనల్ మీడియా కూడా చెప్పుకోరావడం విశేషం.